ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను ఉంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కి సపోర్ట్ చేసుకుంటూ తనే జాబ్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ శాలరీని షేర్ చేసుకుంటూ అనే నీకు ఏమైనా కావాలంటే నాకు బండి కూడా లేకపోతే బండి కూడా ఇచ్చి ప్రతి విషయంలో తోడుంది తను సుధీర్, మా అన్న బేటీ అన్న దొంగ వెంకటేశ్వర్లు అండ్ నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ కి రావడానికి నాకు వీళ్ళందరూ హెల్ప్ ఉండి నన్ను ఇంత దూరం చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్పష్టంగా మీ వరకు నా అదృష్టం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, ఎక్కొట్టేశారు. అనిల్ సపోర్ట్ తో ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అనిల్ సాహిత్యం అందుకన్న సాహిత్యం నాకు యాడ్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను మీ బీజేపీ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాకి వేరే లెవెల్ బీజీఎం మీరు ట్రైలర్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆ రోజులు ఎక్కొట్టేశారు. అండ్ నా డాలి డిఓపి మేమందరం పొలివారి నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. పొలివారిలో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు వస్తాడు. మన మధ్యలో శ్రీగురులు అనుకున్నా విజువల్స్ ఎరగొట్టేస్తామండి. మీకు అవార్డ్స్ మీద అవార్డ్స్ వస్తాయి, మంచి అవార్డులు, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అన్నీ రావాలి. సరే అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఒక కొత్త డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందు నన్ను దూరం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. నేను కావాల్సిన గురించి అందరూ ఎక్కువలో ఉన్నారు. నువ్వు అన్ని క్రాఫ్ట్స్ లో ఉన్నావు, సూపర్. అలానే అంటే తను తెలుగు నుంచి ఫ్రెండ్ గా ఉంది కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సార్ అన్న విజయ్ అన్న అండ్ సార్ ఆనంద్ సార్, మీ ఎవరికి నేను విలేజ్ తెలిసి అది ఎడిటర్ గా కావచ్చు చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ గెస్ట్ గా ఇక్కడికి దాకా రావడం. సార్ హరీష్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ భాయ్ సార్, జీవన్ గారు నన్ను చెప్పినారు, ఆయన హ్యాపీగా చేస్తున్నారు అని అంటున్నారు, కానీ నన్ను మాత్రం సాగొట్టేశారండి. ఒక్క దెబ్బ పడతారు, ఈ కూడా వాసిపోద్ది పెట్టేవాడు. అండ్ హర్ష బ్రో, జగన్ బ్రో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ ఒకసారి సీరియస్ అవుతుందండి పెళ్ళి. ఎవరికైనా అసలు రాదు తెలియదు, కానీ ఛాన్స్ పెళ్ళైతే 2 days అవుతుంది, ఒకేసారి సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా అంటే లైఫ్ లో కెరీర్ ప్లస్ లైఫ్ రెండు ఒకేసారి రావడం అంటే మేబీ ఏమో నాకే జరిగిందేమో. షీ వేదశ్రీ కాసరగడ్డ తినేయండి, మొన్న పెళ్లి చేసుకున్నాను. సో నవంబర్ 21 మర్చిపోవద్దు. మీకు ప్యారిస్ లో చూసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి, త్వరగా చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. మిమ్మల్ని లాస్ట్ నిమిషంలో అల్లరి నరేష్ గారు కాపాడారు. మీరు ఆయన కనపడి ఉండాలి, లేకపోతే మామూలుగా ఉండేది కాదు. ఎస్ అండి, ఇప్పుడు మాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ స్పీచ్ అదిరిపోయింది, ఎమోషనల్ గా. అందరికి నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొలి మీద కూడా వచ్చారు. అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలా ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఇట్స్ పాజిటివ్ సైడ్ ఫర్ us. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ వేహానంద్ గారు, ఈ మూవీస్ నాకు మన ఆలోచన వేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలా మూవీస్ చేయాలనుకుంటాను ప్రతిసారి. మిమ్మల్ని కష్టంగా వస్తున్నాను. అండ్ రియల్ గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఈ మూవీ గురించి చెప్పాలంటే మొదటిగా ఇది ఒక ఐడియాగా మన మనలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను ఫస్ట్
చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన గురించి ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలైతే బాగుంటుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలా మంది అది తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది మన తెలుగు ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతా ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్తాను, నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఒక డైరెక్ట్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఇది ఏ ఎమోషన్ ఇది చెప్పండి విత్ ఇన్ సెకండ్స్ ఆయన అప్పగించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యాను. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు ఒక సార్ సినిమాలో ఎప్పుడు నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయడం ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్ డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గవర్నమెంట్ మెయిన్లీ 12 రైల్వే కాలనీ మీరు మీ సినిమాలు విజయం చేశారు టాప్ 3లో. నా శాతం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా ఇందాకే అన్నపూర్ణలో నేను లాక్ చేసేసిన సినిమా బ్రీఫ్ చేసుకుంటారేమో అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పలేదు మీ సినిమా. అసలు ఆడిటోరియం లో సినిమా విజువల్స్, మ్యూజిక్ దాంట్లో చూస్తే క్లైమాక్స్ వచ్చేసరికి నాకు ఇంటి సార్ మీరే పదరాశాను, నాకే మ్యూజిక్స్ వచ్చింది. సీరియల్ చెప్తున్నానంటే మీరు ఎవరైనా కానీ ఒకవేళ తెలుగు మీద ఈ సిరీస్ మీకు నచ్చుంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు. థియేటర్స్ సార్ గుర్తుపెట్టుకోండి. థియేటర్స్ లో ఎందుకు అంటే సార్, ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా ప్రిన్స్ వల్ల. వీళ్ళిద్దరు వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ కాదు. అలాంటి విజువల్స్ ఇచ్చేవాడు రమేష్. అండ్ భయ్యా వెళ్ళబోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో ఆ మ్యూజిక్ తీసుకెళ్తారు, అందరూ హమ్ చేసుకుంటూ వస్తుంటారు బయటకి. అట్లాంటి డివిజన్స్ వల్ల అసలు సెకండ్ హాఫ్ లో అలా కూర్చుని మా సౌండ్ ఇంజనీర్ గారు కృష్ణరాజు గారు రావాలనుకుంటా మేము ఇద్దరు ఇదే డిస్కస్ చేస్తున్నాం. సరే ఇట్లా చెప్పచ్చు ఇలా జరిగింది అసలు ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, దిస్ మూవీ ఫర్ మీ సార్. సో నేను చాలా ఇప్పుడు ఇప్పుడు చెప్పలేదు, మీకు మన ఎప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాను. నేను ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి తక్కువ చేసి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్ శ్రీనివాస్ సార్, ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొత్త కోరుకుంటూ ఉంటారు, అందుకే ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు తీసుకుపోయింది పదానికి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీ మనం చేస్తామని చెప్పేసి కూర్చోబెట్టి అక్కడి నుంచి సీట్ పేరు రాయటం ఫస్ట్ ఒక ఐడియా వాళ్ళు చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది మా రైటర్ మిథున్. నేను కూర్చుని ఈ కథని ప్రాపర్ గా స్టోరీ పెద్ద రాసేది. నా ఫస్ట్ టైం తోటి ట్రావెల్ అయ్యాను, బట్ ఫ్యాబ్లెస్ రైటర్. ఇంకా అలాగే సినిమా అంతా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా అలా వెళ్తున్నప్పుడు కామాక్షి ప్రతి స్టేజ్ ఎన్నిసార్లు పెట్టాలి, రియల్ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నా ప్రతి మూవీలో స్టోరీలో ఉంటుంది. అండ్ ఈ సినిమా డైలాగ్స్ కూడా తను వచ్చి కంటే కాకపోతే ఎడిషన్ డైలాగ్స్ కామించి భాస్కర్ గారిని. అండ్ సత్యకాలం మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. ఫ్యాబ్లెస్ ఇప్పుడే పాట కూడా సినిమా ఒక రోజు ఈ సినిమా కంటే చేద్దాం పాట అనేసి. అండ్ సూపర్ థ్యాంక్ యూ ఈ క్యారెక్టర్ చేసినందుకు. అండ్ ఆరాధన అండ్ ఇంకా ఇంకెక్కువ చెప్పకూడదు. అండ్ నెక్స్ట్ క్లాస్ అందరూ మా జీవన్ గారిని ఇప్పుడు అందరూ కాంపిటీషన్స్ ఉంటారు, వచ్చేసి నాకు కొంచెం ఇట్లా డైలాగ్
ఇంకా డైలాగ్ నాకు వచ్చి డైలాగ్ చెప్తాను అనుకున్నాను మీకు. ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటాయి సినిమాలో. ఫస్ట్ టైం సీరియస్ గా చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 సీన్స్ మిమ్మల్ని భయపడతారు కూడా, అలాంటి క్యారెక్టర్ చేశారు. అండ్ అక్కడ మ్యూజియంస్ ఒక రేంజ్ హై అయిపోయింది భయ్య. నిజంగా నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ అన్ని ఒక ప్రైవేట్ రోల్స్, ప్రైమరీ రోల్స్ నీకు వస్తాయి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఇట్. అండ్ అందరూ హర్ష గెటర్ ఫీలింగ్స్ అర్థం ఉంది, ఎవరు రాలేదు అంటే హర్ష గారు వచ్చి వాళ్ళకి రాలేదు. బట్ అందరూ పర్ఫార్మెన్స్ అండి, పర్ఫార్మెన్స్ అంతే. నాకు ఏదైనా సీన్ చెప్పిన వెంటనే వాళ్ళు దాన్ని ఏం చేసి ఇమీడియట్ గా చేసేసాం. దాంతో కామెడీ జనరేట్ అవుతుంది. ఈ సినిమా కామెడీ సినిమా కాదు, కానీ ఒక చిన్న చిన్న టిప్స్ లాగా అది చాలా వరకు ప్రతి సినిమాలో. సో అట్లాగా నాకు గెటర్ ఫీలింగ్ చాలా బాగా చేశారు. అండ్ మరిమైన చాలా నా ఎక్స్పీరియన్స్ ప్లస్ అయింది సినిమాకి. డెఫినెట్లీ ఇది కూడా ఒక ప్లస్ ఇంకా ప్లస్ నేను థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాయి కుమార్ గారు అండి. ఫస్ట్ నేను సాయి కుమార్ గారితో చేసినప్పుడు భయపడ్డాను. ఫస్ట్ సార్ నాకు 1 hour రెడీ చేయమన్నా అనుకుంటారేమో అని నేను చాలా భయపడేవాడిని. బట్ 1 hour అడగడం చేశారు సార్. అసలు ఇంకో ఆయన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వేరే లెవెల్. నాకు ఇంకొక 1 hour అసలు ఏం లేదు. బట్ తక్కువ ఆయన ఇంకా అలా చేసి వెళ్ళిపోయారు. సూపర్. ఇంకా అందరూ ఇంకా పరిమితి కనపడే వీళ్ళందరూ ఇంకా మర్చిపోయినా కానీ నాకు పరిమితి కనపడేవారు. నేను నెక్స్ట్ నేను త్వర వరకే వెళ్తాను సార్. అంటే నా టెక్నీషియన్ కూడా వెళ్తాను. రమేష్ గారు ఇంకా పొలిమీర ఇంత చేశాను. అండ్ ఇది ఇంకా వేరే లెవెల్ విజువల్స్ చూశారు కదా. ఇప్పుడు ఎవరైనా ఇంకా ట్రైలర్ ఇప్పుడు ఇంకా ప్లే చేయలేదు, ఆ సాంగ్స్ చూసారు వస్తే అసలు విజువల్స్ వేరే లెవెల్. ఎంత అంటే దేనికి ఎంతలో కావాలి ఏంటి కావాలి అనేది తెలిసిన వాడు. అండ్ నీకు కవరాసేటప్పుడు ఏదనుకున్నానో ఆ సింక్ అయిపోయి అలాగే ప్రాపర్ గా రమేష్ గారు మీ విజువల్స్ ఫెంటాస్టిక్. ఇంకా ఇంకా అవార్డులు చిన్న చిన్నవి అవి వస్తాయి. అంటే ఇంకా ఇంకా బ్యాగ్ చేయొచ్చు ఇంట్లో అవార్డ్స్ అన్ని పెట్టుకుంటారు. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ సినిమాకి ప్లస్సింగ్ అని నేను మీతో వర్క్ చేయటం అసలు కూర్చుని నేను కట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఆయన ఎగ్జైట్ అయిపోయి నేను ఒకటి ఎలా చెప్పాలో తెలియలేదు. కానీ ఈ సినిమాలో 3 పాత్రలు, 3 ఆత్మహత్యలు, 3 అద్భుతాలు మీరు ఆల్రెడీ విన్నారు. ఫస్ట్ టైం ఒక కన్నూరు కావాలి, నెక్స్ట్ గుండూరులో ఆ 2 రిలీజ్ అవుతారు. ఇప్పుడు డీజీఆర్ సాంగ్ అసలు ఒక్కొక్కటి ఒకటి నిజంగా నేను లూప్ లో వింటాను, మీరు కూడా వింటారు డెఫినెట్ గా. అండ్ సాహిత్యంతో కూడిన సంగీతం చాలా తక్కువగా వస్తాయండి, అది ఆయన ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ. ఇదంతా పక్కన పెడుతుంది సార్. 6 అండి అండ్ ఫస్ట్ ఆడియో ప్రొడక్ట్ నేను ఇంకా వెళ్ళలేదు. 6 ఇప్పటివరకు చాలా మంది సాంగ్స్ గురించి మాట్లాడుతారు. బట్ ఈ సినిమా నుంచి నేను ప్రత్యేకంగా 6 గురించి సినిమాలు వస్తాయి సార్. అసలు ఒక థ్రిల్లర్ 6 పెట్టడం అనేది చాలా కష్టం. దాన్ని మీరు అలవాటుగా అవలీలగా ఇంకేమన్నా లేదు ఈజీగా చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అది ఆ నిజంగా నాకు ఇంత హార్ట్ అవుతా ఉంది. అండ్ సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సాహిత్యం రాసిన మా దేవ్ పవర్ ఇప్పుడు 2 సాంగ్లు రాశాడు. అసలు అద్భుతమైన సాంగ్లు అనమాట. మనసే చిటికి పోయండి. అసలు అసలు అంటే ఇంత చిన్న అంటే చిన్నోడు ఊళ్ళో అసలు నిజంగా ఎక్కడిగా వెళ్తున్నాడు. దేవ్ ఎక్కడైనా వస్తుందా కన్నుని కలదు ఆ సమయంలో